బృందావనం దేశంలో రాత్రివేళ కళ్ల కింద ఓ ప్రత్యేక శిశువు జన్మించింది. అతని పేరు కృష్ణుడు. వసుదేవ మహారాజు మరియు దేవకి రాణి యొక్క 8వ కుమారుడు. అతని రాకతో సంతోషించినట్లు నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరిశాయి. కానీ కంసుడు అనే దుష్ట రాజు అతనికి హాని తలపెట్టడానికి ప్రయత్నించాడు. అతన్ని రక్షించడానికి కృష్ణుడిని నంద మరియు యశోద ఉన్న ఒక సురక్షితమైన గ్రామానికి తీసుకువెళ్లారు. అతని దత్తత తల్లిదండ్రులు ఓపెన్ హార్ట్స్ తో ఆయనకు స్వాగతం పలికారు. కృష్ణుడు పెరిగే కొద్దీ అతని నవ్వు, వేణువు సంగీతంగా మారాయి. బృందావనం యొక్క ఆత్మ. గ్రామస్తులు అతని దయ మరియు వారి జీవితాల్లోకి తీసుకువచ్చిన మాయాజాలం కోసం ఆరాధించారు. జంతువులు అతనిని అనుసరించాయి మరియు అతని స్నేహితులు చుట్టూ గుమిగూడారు. అతని కథల ద్వారా ఆకర్షితుడయ్యాడు. అతను కాల్ చేస్తాడు. తన స్నేహితులను ఆనందకరమైన సాహసాలకు నడిపిస్తాడు. ఒకరోజు కృష్ణుడు రాధను కలిశాడు. తన హృదయం దయకు, ఆత్మకు అద్దం పట్టిన అమ్మాయి. ఇద్దరూ కలిసి పొలాల్లో ఆడుకుంటూ పాటలు పాడేవారు. అది గాలిని వెచ్చదనంతో నింపింది. రాధ మరియు కృష్ణ ఒక ప్రత్యేకమైన బంధాన్ని పంచుకున్నారు. సకల జీవరాశుల పట్ల పరస్పర ప్రేమలో పాతుకుపోయిన వారి స్నేహం. నీ వేణువు నా ఆత్మను స్పృశించే ఒక మాధుర్యాన్ని పాడుతుంది, రాధ చెప్పింది. ఆమె కళ్ళు ప్రశంసలతో మెరిశాయి. ఒకరోజు కృష్ణుడు గ్రామస్తులను గౌరవించమని సలహా ఇచ్చాడు. గోవర్ధన్ కొండ ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి బదులుగా కోపం వచ్చింది. ఇంద్రుడు వారిపై తుఫానులు కురిపించాడు. కానీ దివ్యబలం ఉన్న కృష్ణుడు ఒకే వేలితో కొండను పైకి లేపాడు. కింద అందరికీ ఆశ్రయం కల్పిస్తూ, చూపు, కృష్ణుడు మన రక్షకుడు, ఆశ్చర్యంగా అంది రాధ. ఆమె హృదయం విస్మయంతో, భక్తితో ఉప్పొంగింది. ఒక వెన్నెల రాత్రి కృష్ణుడు రాధను, గోపికలను తనతో రమ్మని ఆహ్వానించాడు. ప్రేమ మరియు ఆనందం యొక్క నృత్యంలో రాస్ లీలా. వేణువు వాయిస్తుంటే గుండెలు ఉప్పొంగిపోయాయి మరియు అడవి ఆనందంతో ప్రతిధ్వనించింది. రాధ కృష్ణుని ఆత్మను మరెవరికీ లేనంతగా అర్థం చేసుకుని ఆయనతో కలిసి నృత్యం చేశారు. వారి కదలికలు స్వచ్ఛమైన, నిస్వార్థమైన ప్రేమకు నిదర్శనం. మన హృదయాలు ఒక్కటిగా కొట్టుకుంటాయి. కృష్ణుడు రాధతో గుసగుసలాడాడు. వారి బంధం విడదీయరానిది. కాలం గడిచిపోయింది మరియు కృష్ణుడు తన గమ్యాన్ని నెరవేర్చుకోవడానికి బృందావనాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. శారీరకంగా విడిపోయిన రాధాకృష్ణులు ఆత్మలో ఒక్కటయ్యారు. రాధ ప్రేమ నిస్వార్థమైనది, నిజమైన భక్తి ఉనికిని మించినదని బోధిస్తుంది. కృష్ణ రాధ ప్రేమను మోసుకుంటూ వారు పంచుకున్న బంధాన్ని ఎన్నడూ మరచిపోలేదు. వారి కథ ప్రేమ, భక్తి మరియు దయ యొక్క దీపాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది.